నువ్వు బయటికి పోయి నా మొగుడు వచ్చే లోపల నువ్వు పోకపోతే మంచిగుండదు చెప్తానా. నన్నెందుకు ఇంట్లోకి వెళ్ళేలా కొడతానేవే? నీకేం అధికారం ఉంది? అధికారమా నాకు కాబట్టి ఇంకెవరికి ఉన్నది? నా ఇంట్లో వచ్చా ఉండేవా నీ ఇల్లా? అబ్బా నా కొడుకు నేను చేసిన కష్టార్జితం ఇస్తే ఇల్లు కట్టిండు. ఉత్తైనా వచ్చింది అనుకుంటాను ఈ కొంప. అబ్బో ఇక కట్టం మస్తు బావు కట్టం చేసి ఆ రాళ్ళని చెక్కి లచ్చలు ఇస్తే బిల్డింగులు పోయలేక మాకు మోసత్తాందవ్వా. నేను చేసిన కష్టం ఇవ్వకపోతే నువ్వు చేసిన కష్టం ఏమన్నా ఇస్తే కట్టిండు అనుకుంటాను ఇల్లు. నువ్వు చేసిన కట్టమా ఇదంతా? మరి లేకపోతే ఎక్కడి నుండి వచ్చింది? అవునవును కరెక్టే. నా మొగుడొచ్చే లోపల నువ్వు సప్పటికి ఇంచెంచెలు దొబ్బేయి. నా కష్టం ఉందో లేదో వచ్చినాక తేలినాకనే బయటకు వెళ్తా. ఏంది నువ్వు తెచ్చుకునేది కట్టం? ఓ నడు ఇంచెంచెలు. అసలు నువ్వెవరు నన్ను పోమనడానికి? నేను తెచ్చిన కోడలు నువ్వు. నువ్వు తెచ్చిన కోడలు అయితే ఇంకెవరో తెచ్చిన కోడలు అయితే నేను చేసుకున్నా బట్టి నాకే అధికారం ఉన్నది ఇంట్లో. నడువు ఇంట్లో నుంచలే. అంటే అది నా కన్న కొడుకు కాబట్టి నాకు అధికారం ఉంది, నీకంటే ఎక్కువ. ఆహా ఏంతున్నదమ్మా నీ చిన్న కోడలు ఇంట్లో చూపించుకోపో అధికారం. నువ్వు ఇంట్లో దుబ్బే ఫస్ట్. నన్ను ఎందుకు వెళ్ళగొడతాను? నీకు అసలు ఏం అధికారం ఉన్నదని వెళ్ళగొడతాను? నీకు అసలు భయం లేదు, భక్తి లేదు, అత్త అంటే మర్యాద కూడా లేదు. అవునవును భయం భక్తి ఉన్న దగ్గర పోరాదు. మరి నీ చిన్న కోడలు నా చిన్న కోడలైనా పెద్ద కోడలైనా అందరూ ఒకటే. ఆహా అందరు ఒకటే అయితే మా నాడి పోయి నల్లి ఎక్కుంటావు. నా ఇంటికి రాగానే బల్లి లెక్క నోరెళ్ళే పెడతావు. మరి చిన్న కోడలు మర్యాదగా మాట్లాడుతుంది. అబ్బా ఏడుకొచ్చిన మర్యాద ఇట్లా ఇట్లా కొట్టుకుంటానా? అసలు ఎందుకు నువ్వు నన్ను కొడతాను? ఎందుకు నన్ను ఎలా కొడతాను? ఏంది నేను ఊకుంటే నువ్వు బాగా రెచ్చిపోతాను. కొడుకురాని నీ సంగతి చెప్తే నేను గట్ట కొట్టుకుంటారు. అత్తన్న విలువ లేకుండా ఎట్లా కొడతాను చూడు. ఇంట్లోకి వెళ్ళిపోమంటాంది. ఈమెకేం అధికారం ఉన్నది? అత్త అత్త వేసి పెడతా బాగా ఇంట్లో అని విలువిస్తారు నీకు. నీకేమన్నా తెలివి ఉన్నదా అమ్మ? అత్తని గట్ల కొడతారా? ఎంత మంచిగా చూసుకోవాలి అత్తను. అత్త కాలు మొక్కును అంత అత్త నిమిషం పెడతారు ఎవరన్నా అంతగానం కాళ్ళ రోడ్డు పండి పోయేటోని కాలు మొక్కేది నయ్యా దీని కాలు మొక్కే కంటే. నేను సంపాదించిన ఇంట్లో ఉండి నా మీదనే పెత్తనం చేస్తాను. ఎంత సంపాదించు సంపాదించు వాళ్ళ కొడుకుదే కదా ఇదంతా. ఎందుకు అట్లా అంటానో మీ అత్తను? ఆహా నువ్వు కూడా ఒక అవ్వ కొడుకువే కదా అందుకే ఇట్లా మాట్లాడతానవా? గట్ల చెప్పాయ బుద్ధి జ్ఞానం. గింత కూడా అత్త అంటే విలువ లేదు, మర్యాద లేదు. ఎట్లా మాట్లాడతాను చూడు. అవునవును ఇక నిన్ను ఆడిపోసుకుంటారే. నాకు అత్త అంది లచ్చలని ఆడిపోసుకుంటారడి. అసలు నువ్వు ఏపటి కట్నం చేసినావు చెప్పు. 50 లక్షలు ఇచ్చా నీకు. 50 లక్షలా? నీ అవ్వగారు 50,000 కూడా ఇవ్వలేదు. పైసలు ఇస్తానికి దిక్కే లేదు. కట్నం ఇచ్చిల్లట కట్నం. ఎంత అబద్ధం ఆడతాను చూసినా. 50 లక్షలు నీ మీద పోతుంది కదా, నీ బొంద మీద పోతుంది కదా. ఏడబెట్టినావు ఏం చేసినావు? 50 లక్షలు ఇచ్చినట్టు నిరూపించు. బీరువాలో చూపిద్దుపా. ఏడుంటాయి ఇక బీరువాలు ఏడుంటాయి. మొత్తం తీసుకొని నీ బిడ్డ మీద పోస్తావు కదా. అవ్వ చూసినవాయ్యా మధ్యలో నా బిడ్డను బాధనం చేస్తాంది. నా బిడ్డకి ఇంత ఏడవ చేత వేసేది తెలియదు, వండేది తెలియదు, ఏమన్నా పెట్టేది తెలియదు. నా బిడ్డ చూడలేదుకే నీకు. అవునవును నీ బిడ్డకి ఏం పూజ మొత్తం కదా. ఏం పెట్టినవే నా బిడ్డను? నా బిడ్డ అంటే ఏం పెట్టి పోసిల్లు మీరు? అన్ని పెట్టినాము. అన్ని తీసుకొని నీ బిడ్డకి పెడతావు. ఇంట్లో తీసుకొని నీ బిడ్డకే పెడతా. ఎన్ని అబద్ధాలు ఆడతాను చూడయ్యా. నా రెక్కల కష్టం మీదనే నా బిడ్డకి ఏదన్నా ఉంటే పండుగ పలవ కొనిస్తా చూసొస్తా. అంతే తప్ప నా కొడుకును రూపాయి పెట్టని అది పండుగ పాపం వచ్చినా ఇంత ఎడవ చేత వండి పెట్టదు. అవునవును అండి పెట్టకపోతేనే కదా నడిచి మొత్తం మస్తు తినిపోయారు. ముఖ్య భూమికే ఇంత నీలుగుతానవా నువ్వు మాటలు మంచిగా రాని ఎత్తాను. ఎట్లా ఇష్టం అసలు నన్ను ఎందుకు తిడతా? ఏదో పెద్ద మొగోని లెక్క పంచాయతీ చెప్పుదామని వచ్చిన. నాకు కొనే సాఫ్ చేసిరు కదా. మధ్యలో కొట్టు తన్నుడే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తారు. నువ్వు పరాయిలతో కూడా పంచాయతీ చేసుకొస్తావా? ఏంది నీకు భయమే లేదు? నా కొడుకు రాని ఇయ్యాల నీ సంగతి చెప్పకపోతే చూడు. నేను చెప్తాను ఎల్లగొడితే ఇంట్లోకి వెళ్ళి చూడు. నిన్నెలా కొడతాను నేను పోడు కాదే చూద్దాం. నన్ను ఎందుకు వెళ్ళగొడతావు? నువ్వు నా ఇల్లు, నా కొడుకు, నా కొడుకు, నా మొగ్గురు రాని సంగతి. నీ సంగతి నేను చెప్పకపోతే చూడు. రాని ఎట్లాగైనా నిన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టుడే ఇయ్యాల. A few moments later. నీకు ఇక్కడనే జాగ ఉందానే? వచ్చేమో నా పక్కనే కూర్చుంటావు. మరి నీకు ఇక్కడనే జాగ ఉన్నదా? నా పక్కకే కూర్చున్నావు. వచ్చి పోచల్. నా ఇల్లు నా ఇష్టం, ఎక్కడైనా కూర్చుంటా. పోయి నీ రూమ్లో కూర్చోపా. ఆహా అయితే నా రూమ్లో నేను పోగానే నీ బిడ్డకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పనీకా.
నీకేం బాధ నా బిడ్డకు నేను చెప్పుకుంటే? నా బిడ్డ నా కొడుకు నా ఇష్టం. 1.25 ముచ్చలు చెప్పుకుంటా. పోయి నీ రోజులో నువ్వు సభ మాటలు మాట్లాడకు, సప్పుడేక కూర్చోలేకుండా బయటికి వెళ్ళిపో. ఆగమ్మా, నువ్వెన్ని మాటలు అన్నావు నా కొడుకు రాని. ఇవాళ నీ సంగతి చెప్పిస్తావు. ఇవాళ నిన్నది అన్ని అయిపోతే చూడు. తన్నితో బాధన్నితో రాని, నా మొగురు రాని చెప్తా. నేను కూడా నీకు కాలికి యాక్టింగ్ నాకు కూడా వచ్చమ్మా. వాడు రాని, వాడైతే రావాలి. నాన్న తొందర మంది ఆగలేదా? ఎక్కడికి? ఇంటికి రా. మీ ఇంటికి వద్దే మీ వెళ్ళాము, మీ అమ్మ కొట్టుకుంటారు, నాదని కాదు. అరే నువ్వు గవలా భయపడదా? నీ ఉన్నాయారా? భయపడు కాదు, నీతో పాటు నన్ను కూడా తిరుగుతారు వాళ్ళు. సరే ఏం కాదు రారా. ఇగో మన ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే బయట బయట చూసుకుందాం, ఇప్పుడైతే కాదు. నేనే మీ ఇంటికి రా. సరే నీ ఇష్టం పోరా. ఏందిరా గవలా భయపడతా లేదా? ఆటి పల్లం ఆటి రొట్టె, ఆటి పల్లం ఆటి రొట్టె. దేవుడా, ఇలా నా పెళ్ళం ఉన్న మా వైపు గొడవ పెట్టుకోకుండా చూసాను ప్లీజ్. గొడవ పెట్టుకున్నా కానీ నన్నైతే కొట్టకుండా చూసాను ప్లీజ్. ఇదేందా ఇది నేను చూడలే. తాంది ఓవా ఎన్ని చెప్తాంది పుండకూరలు. నేనేమన్నా తక్కువనా? ఆగు, నీ సంగతి చెప్తా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎట్లా ఉన్నా చూస్తా అంటే కొట్టుకున్నారేమి. దేవుడా ఏది దేవుడా ఊకే నాకు రచ్చా. కొట్టు దాన్ని అబ్బని ఎల్లగొట్టి ఇంట్లోకి వెళ్ళి అది ఇంటుండద్దు. నేను ఉండాలి, అదని ఉండాలి. ఎల్లగొట్టు ఫస్ట్. నీ పెళ్ళి నన్ను ఎట్లా పడితే అట్లనే కొట్టిందిరా. నన్ను ఎట్లా పడితే అట్లా చేతులతో కొట్టిందిరా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమని నెట్టిందిరా. ముందు దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టురా నువ్వు. ఎట్లా తన్నింది. నోడుతూనే చెప్పిన నీకు అట్లా కొట్టలేదు. ఇట్లా కొట్టిన ఓరే, అది నన్ను బొంగబెట్టి ఇట్లా 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 నెట్టిందిరా. ఇట్లా 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 బాగా కొట్టిందిరా. దాని సంగతి చెప్పురా నువ్వు. అట్లా కొట్టలేదు. నేను అట్లా కొట్టినా? నువ్వు అసలు నా కొడుకుని ఎందుకు కొడతానవే నువ్వు? ఎడిపోతావు నువ్వు? ఏందా మీరు ఇద్దరు ఇంటికి వస్తాయని
బయట పోతే ప్రశాంతంగా ఉండదు, లోపలికి వస్తే ప్రశాంతంగా ఉండదు. అవునా ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటలేదు నాకు, మరి నేనేమని చెప్పుకోవాలి? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏయ్, మీ అబ్బాని సారీ అని చెప్పి లేకపోతే ఇంట్లోకి బయటకన్నా వెళ్ళకూడదు దీన్ని. ఏందే నా కొడుకు బాగా నా మీద ఎక్కిస్తానవా? కిచ్చేందే చెప్పేది, ఉన్నదే చెప్తానా నేను. ఏమున్నదని చెప్తాను? ఈ దౌడలు దౌడలు దగ్గరకు వస్తా చెప్తాను. ఒరే సూర్య, నీ ముందట ఎట్లా మాట్లాడుతుందో నీ పెళ్ళం అడగవారా? దీనికి మేకప్ అవసరమా? నా మేకప్ కిట్ తీసుకొని వేసుకుంటాది ఇది. ఒరే మీ అయ్య కొనుక్కొచ్చిండ్రా, దాని కాదు. ఆహా, అయ్యే కొనుకొచ్చి పెట్టిండా? తిరుగుతావు నువ్వు. అబ్బా ఏందే నాకు ఇది రచ్చ. గా లిప్స్టిక్ చూడు, ఆ కళ్ళ కాడుగా ఆకలి బొట్టు బిడ్డ ఉన్నదే, ఇగో చీర ఉన్నదే. నేను కూడా ఏసోటి చీరలు కట్టుకుంటాను, నేను మేకప్ వేసుకుంటానా? దీనికి ఎందుకు సాగుతలకు వచ్చింది ముసలి? నిన్ను తయారై ఉండంగా నేను వద్దన్నానా? ఎవరు వద్దన్నారు? ఎవరి కోసం తయారవుతున్నావు? నా మోగని కోసం, నీ మామ కోసం. నువ్వు తయారుగా ఏమైతాంది? నేను ఉంటాడా? ఈడు ఉంటాడా? ఎవరు చూపించడానికి తయారైతాను నువ్వు? అగ చూడరా ఎంత మాట అంటాందిరా, చిన్న ఏందే? ఎకరం పొలం ఆమె పైసలు ఎక్కువ ఇచ్చిన. నా మగ అడుగు. ఇచ్చిందా? నీకు చెప్పి చేయాలి. మొన్న 1,00,000 రూపాయలు కూడా అడుగంగానే తెచ్చి ఇచ్చిన. అడుగువాని మహిళా సంఘంలో మాగరాజు నీ సంగతి చెప్తాడు. ఎన్నిసార్లు అప్పులు తెచ్చి ఇచ్చిండు ఆయనే చెప్తాడు. దండం పెడతా ఆగవే అవ్వ. నువ్వు వెళ్ళిపో. నా ఇంట్లోకి రావద్దు మీరు ఇద్దరు. పంచాయలకు ముందట ఉంటావు, ఇప్పుడు చూడు వాడు ఎంత పని చేసిండో. నీకెందుకే ఈ లొల్లి అంతా? నేను ఎన్ని పైసలు పెట్టినో నీకు తెలియదానే? పనికి మళ్ళీ పంచాయలు అన్ని చేస్తావు. పై ఇంట్లో పోదాం, పై ఇచ్చేది పోతుంది. అంతేం చేస్తావద్దా? మనకి కనబడకుండా ఇంటి వెనుక నుంచి పోదాం పా మెల్లగా. అంతే అంటవా? అంతే. వాడు ఉన్నప్పుడు లొల్లి పెట్టుకోకు, గట్టిగా వర్రకు. సరే మెల్లగా బావాడు. మా అన్ని లేనప్పుడు లొల్లి పెట్టుకుంటే సరేనా? సరే పా, లొల్లులు అయితే కావాలి ఇటు వాడి. కావాలి.